చాలా మంది రిఫ్రిజిరేటర్ కొనే ముందు ఈ లేబులింగ్ అయితే మిస్ చేస్తారు. అండ్ వీటన్నింటిలో కూలింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ మీరు పర్టికులర్గా చూడాల్సింది వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో 2025లో మనం ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. జనరల్గా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ 10,000 to 20,000 ప్రైస్ రేంజ్లో ఎక్కువగా అయితే ఉంటాయి. సో మీ బడ్జెట్ని బట్టి ఏ ప్రైస్ రేంజ్లో ఏ రిఫ్రిజిరేటర్ ప్రజెంట్ ఉన్న వాటిలో బెస్ట్ ఆప్షన్స్, నా రికమెండేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ రికమెండేషన్స్ పిక్ చేసే ముందు ఒకవేళ నేను ఆ బడ్జెట్లో రిఫ్రిజిరేటర్ కొంటే ఏది కన్సిడర్ చేస్తానో వాటిని మాత్రమే ఈ లిస్ట్లో అయితే ఇంక్లూడ్ చేశాను. ఒకవేళ మీకు నేను చెప్పిన వాటికంటే ఆ ప్రైస్ రేంజ్ లో రిఫ్రిజిరేటర్ బెస్ట్ ఏదైనా ఉంది అనిపిస్తే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కొనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. లిస్ట్ లో ఫస్ట్ చూసే ముందు ఈ రిఫ్రిజిరేటర్స్ అన్ని కూడా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ తోటే వస్తున్నాయి. బట్ రిస్క్ ఎందుకు? సో ఎప్పుడన్నా ఎలక్ట్రిక్ ఫ్లక్చువేషన్స్ ఉంటే పోయే అవకాశం ఉంటుంది. అవి వారంటీలో కూడా అప్లికేబుల్ అవ్వు. వీలైతే స్టెబిలైజర్ని యూజ్ చేసే ప్రయత్నం చేయండి. మాదైతే రిఫ్రిజిరేటర్ 20 yearsగా వితౌట్ స్టెబిలైజరే వాడుతున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. బట్ ప్రతిసారి అలా జరగాలని ఏం లేదు కదా. సో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. సో బెటర్ స్టెబిలైజర్ అయితే వాడండి. అండ్ మరొకటి, ఈ లిస్ట్లో చెప్పే అన్ని రిఫ్రిజిరేటర్స్ 2024 అండ్ 2025లో మాత్రమే తీసుకున్నాను. సో జనరల్గా ఈ రిఫ్రిజిరేటర్స్లో ఎవ్రీ ఇయర్ మనకి ఆ రేటింగ్ మాత్రమే మారుతుంది. ఇది పెద్ద చేంజ్ ఏమి ఉండదు. బట్ చాలా మందికి ఫోమో ఉంటుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే కొత్తదాన్నే కొనాలి, కొనకపోతే ఏదో మిస్ అవుతున్నామని అయితే అనుకుంటుంటారు. సో అందుకే లేటెస్ట్ 2024, 2025 ఈ మోడల్స్ మాత్రమే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. అండ్ ఫస్ట్ ది మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 10,000కి దగ్గరగా ఉంటే హైయర్ 185 లీటర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ప్రెజెంట్ అయితే 12,000 ఉంది. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ లేదా వేరే కార్డ్ అయితే మారచ్చు. రెగ్యులర్గా ఒకే కార్డ్ పై అయితే డిస్కౌంట్ ఉండదు. ఆ కార్డ్ యూజ్ చేసుకుంటే 10,990కి అయితే వస్తుంది. దీంట్లో బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. మొత్తం మెటల్ బిల్డ్ తోటే వస్తుంది. అండ్ లోపల ఇంటీరియర్స్ యాజ్ యూజువల్గా హార్డ్ ప్లాస్టిక్ని అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో టఫ్ అండ్ గ్లాస్ని యూజ్ చేయడం అయితే మంచి విషయం. ఇది 2-star రిఫ్రిజిరేటర్. పర్ ఇయర్ మనకి 197 యూనిట్స్ని అయితే కన్జ్యూమ్ చేస్తుంది. మనకి ఏసీస్లో లాగా స్టార్కి హ్యూజ్ ఎలక్ట్రిసిటీ డిఫరెన్స్ అయితే ఉండదు. రిఫ్రిజిరేటర్లో 2-star అయినా కానీ ఇది వస్తున్న ఈ ప్రైస్ రేంజ్లో అయితే బెస్ట్ ఆప్షన్. ఈ ఫ్రిడ్జ్ 185 లీటర్ కెపాసిటీతో వస్తుంది. 14 లీటర్ ఫ్రీజర్తో అండ్ 171 లీటర్ ఫుడ్ స్పేస్తో ఉంటుంది. ఫ్రిడ్జ్ సైజ్ అయితే స్మాల్ ఫ్యామిలీకి సఫిషియెంట్గా ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ బాస్కెట్ని కూడా ప్రొవైడ్ చేశారు. కూలింగ్ కూడా ఇందులో చాలా బాగుంటుంది. ఓన్లీ జస్ట్ 5 to 10 minutesలోనే మొత్తం కూల్ అయిపోతుంది. అంటే హెవీగా కాదు, జస్ట్ కూల్ అయిపోతుంది. సఫిషియెంట్గా కూల్ కావడానికి మాత్రం మినిమం 20 minutes అయితే పడుతుంది. కూలింగ్లో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆటో డిఫ్రాస్టింగ్ అయితే లేదు. ఈ బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. బట్ మాన్యువల్ డిఫ్రాస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా డిజైన్ కూడా చాలా బాగుంది. నీట్ అండ్ క్లీన్ లుక్తో ఉంది రిఫ్రిజిరేటర్. మనం ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయాలంటే ఎలాంటి హ్యాండిల్ ఉండదు. టాప్లో పుల్ చేస్తే డోర్ అయితే ఓపెన్ అవుతుంది. డిజైన్ పార్ట్లో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా 10,000 to 12,000 ప్రైస్ రేంజ్లో అయితే రెగ్యులర్గా మనకి బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్. దీనికి సంబంధించిన డీటెయిల్ స్పెసిఫికేషన్స్ స్క్రీన్ పై ఉంచుతాను. ఒకసారి మీరు కావాలంటే పాస్ చేసి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ది వర్ల్పూల్ 184 లీటర్ 2-star డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ఇది రెగ్యులర్గా 12-13 ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో మనకి 11,500కి అయితే వస్తుంది. ఇందాక చెప్పిన హెయిర్ రిఫ్రిజిరేటర్కి ఇది ఆల్టర్నేటివ్. బట్ దీనికి పెద్ద మేజర్ డిఫరెన్స్ ఉండదు. 1 లీటర్ కెపాసిటీ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. రిమైనింగ్ కూలింగ్ ర్యాక్ షెల్స్ ఏమీ డిఫరెన్స్ ఉండదు. ఇది మనకి 14.3 లీటర్ ఫ్రీజర్, 169.2 లీటర్ ఫ్రెష్ ఫుడ్ కెపాసిటీతో అయితే వస్తుంది. అండ్ ఒక చిన్న ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ రిఫ్రిజిరేటర్లో బిల్లు 9 hours కూలింగ్ రిటెన్షన్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కరెంటు పైన 9 hours పాటు ఫుడ్ ఐటమ్స్ ని ఇది ఫ్రెష్ గా ఉంచగలదు. ఇంకా కూలింగ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. యాంటీ బ్యాక్టీరియల్ బాస్కెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ ర్యాక్ షెల్స్ అన్నీ అయితే ఉంటాయి. అండ్ ఇందులో వెజిటబుల్ డ్రావర్ లీడ్ కి హనీకామ్ డిజైన్ ఇచ్చారు. దీనివల్ల మాయిశ్చర్ ని ఎక్కువసేపు లాక్ చేసి వెజిటేబుల్స్ ని ఫ్రెష్ గా ఉంచుతుంది. అండ్ ఇంకా పవర్ కన్జంప్షన్ కూడా దీంట్లో హైయర్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. అది 197 అయితే ఇది 190 యూనిట్స్ మాత్రం కన్జ్యూమ్ చేస్తుంది. మేజర్ డిఫరెన్స్ ఏం కాదు, బట్ కొంచెం తక్కువ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇది కూడా అండర్ 12,000 ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఈ రిఫ్రిజిరేటర్స్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, మీరు కావాలంటే అక్కడ నుంచి బై చేయొచ్చు. నెక్స్ట్ ది హైయర్ 190 లీటర్ 5-star సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్. ప్రజెంట్ అయితే 16,000 ఉంది. కార్డ్ డిస్కౌంట్తో కలుపుకొని
13,990కి అయితే వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్ లో డెఫినెట్ గా ఎక్సలెంట్ రిఫ్రిజిరేటర్ అని అయితే చెప్పాలి. హెయిర్ బ్రాండ్ నుండి 190 లీటర్ 5 స్టార్ ఫ్రిడ్జ్ అంటే క్రేజీ ఆప్షన్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్ లో. యాజ్ ఆఫ్ నౌ 2025 లో కన్సిడర్ చేసిన ఇది యాక్చువల్ 5 స్టార్ రిఫ్రిజిరేటరే అవుతుంది. ఇలా యాక్చువల్ 5 స్టార్ అని ఎందుకన్నానంటే దీని యొక్క BE రేటింగ్ లేబుల్ పీరియడ్ వచ్చేసి 2023 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు అయితే ఉంది. డిసెంబర్ 31 వరకు అయితే ఉంది. అంటే 2025లో కూడా ఇది 5 స్టార్ రిఫ్రిజిరేటరే అవుతుంది. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ దీని లేబులింగ్ కనుక 2022 నుంచి 2024కి ఎండ్ అయితే 5 స్టార్ అని అప్పుడు చెప్పినా, ఇప్పుడు 2025లో కొంటే మనకి అది ఒక స్టార్ అయితే తగ్గుతుంది, 4 స్టారే అవుతుంది. BE రేటింగ్ లేబుల్ అయితే ఇలా వర్క్ అవుతుంది. చాలా ప్రీమియం బ్రాండ్స్ లైక్ LG, సామ్సంగ్, ఇంకా ఇప్పుడు చెప్పిన హైయర్ వీటన్నింటిలో కూడా కొన్ని ఫ్రిడ్జెస్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే 2024 మోడల్స్ అయినా BE లేబుల్ రేటింగ్ 2022 నుంచి 2024 వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఆ ఫ్రిడ్జెస్ ని మీరు 2024లో కొంటే 5 స్టార్ కొన్నట్టు, బట్ 2024లో లేబులింగ్ ఎండ్ అయిన దాన్ని ఈ 2025లో కొంటే అది యాక్చువల్ 5 స్టార్ అయితే అవ్వదు, 4 స్టార్ మాత్రమే అవుతుంది. సో ఒకసారి మీరు ఏ రిఫ్రిజిరేటర్ కొన్నా దానిపై ఉన్న BE రేటింగ్ లేబుల్ అయితే చెక్ చేయండి. ఇంకా ఫ్రిడ్జ్ విషయానికి వస్తే కూలింగ్ ఎక్సలెంట్ గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా కావాల్సిన అన్ని ర్యాక్స్ షెల్స్ ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రిసిటీని కూడా చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. జస్ట్ అరౌండ్ 136 kWh యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. ఓవరాల్ గా 14,000 లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ అవుతుంది. నెక్స్ట్ సామ్సంగ్ 183 లీటర్ 4 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. ప్రజెంట్ అయితే దీని యొక్క ప్రైస్ 15,600గా ఉంది. కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే 13,700కి అయితే వస్తుంది. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు దీని యొక్క BE లేబుల్ పీరియడ్ 2024 వరకే ఉంది. సో అప్పుడు 4 స్టార్ అంటే 2025లో మనం ఈ రిఫ్రిజిరేటర్ని కొంటే ఇది 3 స్టార్ కిందకే వచ్చేస్తుంది. సో అయినా సామ్సంగ్ బ్రాండ్ని కన్సిడర్ చేసి బిలో 15,000లో వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ అవుతుంది. ఇంకా 13,690కే వస్తుంది. కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే ఇంకా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది. అండ్ కూలింగ్ పరంగా సామ్సంగ్లో కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా జస్ట్ 148 kWh యూనిట్స్ మాత్రమే ఉంటుంది. 2025లో ఇది 3 స్టార్కి అయితే సమానం. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. మొత్తం మెటల్ బాడీనే యూజ్ చేశారు. హెయిర్తో కంపేర్ చేస్తే కొంచెం క్వాలిటీ మెటీరియల్ అయితే వీళ్ళు యూజ్ చేయలేదు. అండ్ ఇంటీరియర్లో కూడా క్వాలిటీ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. ఇంకా ఇందులో మంచి విషయం ఏంటంటే ఫ్రీజర్ ఏరియా అయితే చాలా పెద్దదిగా ఉంటుంది. 18 లీటర్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఎక్కువ బ్యాచిలర్స్ అండ్ నాన్ వెజ్ ఎక్కువ స్టోర్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా కంప్రెసర్ వారంటీ కూడా జనరల్గా 10 ఇయర్సే ఉంటుంది, బట్ వీళ్ళు 20 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి. ఇంకో విషయం, ఈ రిఫ్రిజిరేటర్ డిస్క్రిప్షన్లో దీనికి బాటంలో ఎక్స్టర్నల్ డ్రై వెజిటబుల్ జంబో డ్రైయర్ ప్రొవైడ్ చేస్తున్నామని అయితే చెప్పినప్పటికీ, బట్ అలా లేదు, ఓన్లీ 5 స్టార్ మోడల్కి మాత్రమే ఇస్తున్నారు. సో దీన్ని అయితే కొనే ముందు చెక్ చేసుకోండి. ఓవరాల్గా బ్యాంక్ డిస్కౌంట్తో కలుపుకొని బిలో 14,000లో కొనగలిగితే సామ్సంగ్ నుంచి బెస్ట్ వాల్యూ ఫర్ మనీ రిఫ్రిజిరేటర్ అవుతుంది. దీన్ని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా పర్చేజ్ చేయొచ్చు. అండ్ మరొక విషయం, ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్లో మీకు ఎక్కువ ప్రైస్ కనబడుతుంది, బట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే మీకు అడిషనల్గా బ్యాంక్ డిస్కౌంట్ అండ్ కాయిన్స్ వల్ల అడిషనల్ డిస్కౌంట్ అన్నీ కూడా మనకి ఇంకా తగ్గి చూపిస్తుంది. అందుకే ప్రోడక్ట్ని క్లిక్ చేసి యాప్లో అయితే చెక్ చేయండి. సో మీకు ఇంకా తక్కువ ప్రైస్ రేంజ్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ LG నుంచి 185 లీటర్ 5 స్టార్ ఇన్వర్టర్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్. రెగ్యులర్గా 17,500 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్ యూజ్ చేసుకుంటే మీకు 15,240కి అయితే వస్తుంది. యాక్చువల్గా ఇందులో 4 స్టార్ రిఫ్రిజిరేటర్ కూడా ఉంది, బట్ 1000 డిఫరెన్స్ ఉండడం వల్ల డైరెక్ట్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ని నేనైతే పిక్ చేశాను. ఇదైతే ట్రూ 5 స్టార్ రిఫ్రిజిరేటర్. దీనికి BE లేబులింగ్ 2023 జనవరి నుంచి 2025 డిసెంబర్ 31 వరకు అయితే ఉంది. అందుకే దీన్ని 2025లో యాక్చువల్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే దీంట్లో ఎక్సలెంట్ గా ఉంది. మెటల్ బాడీ అండ్ సాలిడ్ ఫీల్ అయితే ఉంది. అండ్ కూలింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఉంటుంది. 5 స్టార్ రిఫ్రిజిరేటర్ కావడం వల్ల పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఓన్లీ 131 kWh యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఇంకా ఇది హై ఎండ్ మోడల్ కావడం వల్ల ఎక్స్టర్నల్ జంబో డ్రైయర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఫ్రీజర్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. 16 లీటర్ కెపాసిటీతో ఉంటుంది. టోటల్ కెపాసిటీ ఒక చిన్న ఫ్యామిలీకి సఫిషియెంట్ గా సరిపోతుంది. స్టోరేజ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ లో అవైలబుల్ గా ఉండే సామ్సంగ్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ 183 లీటర్ కెపాసిటీతో ఉంటే ఇది 2 లీటర్ ఎక్స్ట్రా కెపాసిటీతో వస్తుంది. 185 లీటర్తో ఉంది. సో కొంచెం బెటర్
బెటర్ స్టోరేజ్ కెపాసిటీ అని అయితే చెప్పాలి. ఓవరాల్ గా 15,000 దగ్గర ప్రైస్ రేంజ్ లో బ్యాంక్ డిస్కౌంట్ తో వస్తే ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా 2 బోనస్ రిఫ్రిజిరేటర్స్ అయితే చూద్దాం. చాలా మంది సింగిల్ డోర్ లోనే ఎక్కువ కెపాసిటీతో కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి సామ్సంగ్ 215 లీటర్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ అయితే చాలా బాగా సరిపోతుంది. కాకపోతే దీని BE లేబులింగ్ 2024లోనే ఎండ్ అయింది. సో 2025లో దీన్ని యాక్చువల్ 5 స్టార్ అని అయితే చెప్పలేము, 4 స్టార్ కిందకే వస్తుంది. కాకపోతే 215 లీటర్ కెపాసిటీ అయినా కానీ పవర్ని అయితే చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. జస్ట్ 133 యూనిట్స్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. అదైతే చాలా మంచి విషయం. మరొక సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ 183 లీటర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ మనం ఫస్ట్ లిస్ట్లో మాట్లాడుకున్నది. సో యాక్చువల్ 5 స్టార్ కాదు కదా, సో అది 4 స్టార్ కిందకి వస్తుంది. బట్ ఇది యాక్చువల్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్ జస్ట్ 130 యూనిట్స్ పవర్ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఏదైతే 4 స్టార్ మనం అంతకుముందు మాట్లాడుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. సో ఈ 2 రిఫ్రిజిరేటర్స్ని కూడా ఇక్కడైతే ట్యాగ్ చేస్తాను. మీ బడ్జెట్ను బట్టి ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్ లిస్ట్లో మీకు నచ్చిన దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ట్యాగ్ చేయడం కాదు, డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, అక్కడి నుంచి కూడా పర్చేజ్ చేయండి ఒకవేళ మీరు కొనే ప్లానింగ్లో ఉంటే. ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు బెస్ట్వి మాత్రమే పిక్ చేశాను. మీకు ఇంకేదైనా వర్త్ మెన్షనింగ్ అనిపించినా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.